ఏకామ్రనాథాయ నమః శివాయ, శ్రీ జంబుకేశాయ నమః శివాయ, శ్రీ అరుణాచలేశాయ నమః శివాయ. ఒకప్పుడు కంచి మహాస్వామి వారి వద్దకు ఒక ఆయన వెళ్ళాడు. వెళ్ళి ఆయన భగవద్ ఆరాధన చేస్తుంటే ఏవో ప్రశ్నలు వేస్తున్నట్ట. ప్రశ్నలన్నీ ఆపి ఈశ్వరానుగ్రహంలో తేలిపో అన్నట్టండి. ఈ మాట అర్థం కావాలి. భగవద్ అనుభూతి వస్తే లేనిపోని ప్రశ్నలు వేసుకుని దూరం అయిపోతుంటాం మనం. కానీ కేవలం దృఢమైనటువంటి భక్తితో ఆ ఈశ్వరానుభూతిలో తేలిపోతూ ఉంటే వచ్చే ఆనందం ఏ జ్ఞానం ఇవ్వగలదండి. అదే జ్ఞానం పేరుతో ఆయనకు దూరం అయ్యే కంటే ఆయన దగ్గర చేసే అజ్ఞానమే అన్నిటికంటే గొప్పది తెలుసుకోండి ఇక్కడ. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటారు. ఒకప్పుడు ఒక మహాపండితుడు పరమహంసతో మాట్లాడదామని వస్తున్నట్ట. ఈయనకు భయం పట్టుకుంది పరమహంస గారికి. నేనేం చదువుకోలే, వివేకానంద అన్నాడుగా, నా జన్మకి మాత్రం ఏ చదువు రాని మా పేద గురువు గారే నా గురువు గారు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయనకి ఏ చదువు రాదు, కానీ చదువులు సారం వచ్చు. ఆయన మాటే చదువు, ఆయన చదివి మాట్లాడు, ఆయన మాటలే చదువులు అవుతాయి. అది రామకృష్ణ పరమహంస అంటే తెలుసుకోండి. అటువంటి మహానుభావుడు, అలాంటి మహాత్ముడు మహాపండితుడు వస్తున్నాడు అనగానే ఒక్కసారి కొంచెం ఉడికెట్ట. ఎందుకంటే మహాపండితుడు వాదిస్తాడు శాస్త్రాలు, నేనేం చెప్తాను ఆయనకి ఇలా అనుకున్నాడు. పక్కనున్న మిత్రుడితో అంటుండే, వాడు వస్తాడు మహాపండితుడు, నేనేం చేస్తానయ్యా అని. వచ్చాడు ఆయన. వచ్చే ఏదో ప్రశ్న వేసేట. ఈయన అలా చూస్తున్నాడు, మర్చిపోయాడు. వెంటనే ఖాళీ శక్తి ఆయనలో ప్రవేశించింది. ఆయన శాస్త్రంలో ఎన్ని ప్రశ్నలు వేసినా అన్నిటికీ సమాధానం చెప్తూ ఉంటే ఆయన చిట్ట చివరికి ఈయన పాదాల మీద పడి దండం పెట్టాడు. అప్పుడు ఆయన కొట్టి మీద తెలివి వచ్చింది. అదంతా అయిన తర్వాత అతని వాటన్నిటికీ మీరు సమాధానాలు చెప్పగలిగారు కదా, అలాంటి మీరే శాస్త్రాలు చదివి ఉంటే అంత బాగుండేదండి అన్నట్టేవాడు. అప్పుడు మాట అన్నారు, గత జన్మలో నేను చదవని శాస్త్రాలు లేవు, అన్నీ చదివి చివరికి ఏం చేశానంటే ఈ శాస్త్రాలన్నీ కలిపి ఒక దండ కట్టి అమ్మవారి మెళ్ళో వేసేసి ఇవన్నీ తీసేసుకుని నీపై భక్తి ఒక్కటి ఇవ్వమ్మా అని అడిగాను అన్నారు. అంత రమ్యమైన మాట అండి ఇక్కడ. ఎందుకు ఇవన్నీ కూడా? ఆ భక్తి ఒక్కటి ఉంటే సాలిపురుగైనా బెటరే. ఆయన దూరం చేసే మానవ జన్మ కంటే దగ్గర చేసే సాలీయుడి జన్మ ఎంత గొప్పదండి. అందుకే నరత్వం, దేవత్వం, నగవన, మృగత్వం, మశకత, పశుత్వం, కీటత్వం భవతు విహగత్వాది జననం. ఏదైతే అవని అన్నాడు మహానుభావుడు ఎవరు? శంకర భగవత్పాలు వారు. ఎందుకంటే అంతఃకరణం పశుపతి పాదాల మీద ఉంటే ఏ జన్మైనా పర్వాలేదయ్యా, మానవ జన్మ గొప్పదని చెప్పక్కర్లేదు. నిన్ను పొందనప్పుడు మానవ జన్మ కూడా వ్యర్థమే. కనుక సాలీయుడు ఎప్పుడైతే అలా కోరుకున్నదో పరమేశ్వరుడు తన దివ్య తేజస్సులో లీనం చేసుకున్నాడు ఆ మహానుభావుడు. అదేవిధంగా తర్వాత పాము, ఏనుగు, కాళం, సర్పం, హస్తి, ఏనుగు ఆ రెండు కొలుచుకున్నాయి. ఆ కొలుచుకోవడం కూడా చాలా చిత్రం. మొట్టమొదటి భక్తురాలు పామేనండి. ఆ పాము రోజు వచ్చి పాతాళ లోకం నుంచి వచ్చేది. అది ప్రత్యేకమైన సర్పం, మామూలు సర్పం కాదు. ఎప్పటికీ ఇలాంటి సర్పాలు ఉంటాయి. మనకు కనబడలేదంటే మనకు కనబడకూడదని దండం పెట్టుకొస్తుంటాయి. అలాంటి దివ్య సర్పాలు ఉంటాయండి ఇక్కడ. అలాంటి ఒకనొక దివ్య సర్పము పాతాళ లోకం నుంచి దివ్య రత్నములు తెస్తూ స్వామివారికి అర్చన చేసేది నిత్యం. కొన్నాళ్ల తర్వాత కొత్త భక్తుడు జాయిన్ అయ్యాడు. ఎవరు? ఏనుగు గారు. ఆయన ఏం చేసేవాడంటే స్వామికి అతడి ఈ కథల్లో అంతరార్థం చూడండి. ప్రతివాడు తన కోణంలో తాను పరమేశ్వరుని ఆరాధిస్తాడు. ఆయనకి ఈ రత్నాలు అక్కర్లేదు, ఆ గూడులు అక్కర్లేదు, ఆ కొమ్మలు, ఆకులు, అలములు అక్కర్లేదు. మరి ఏం కావాలంటే వాడి భక్తి ఒక్కటే ఇందులో చూస్తాడు ఆయన ఇక్కడ. కానీ పదార్థాలు మనదైతే పరమార్థం ఆయనది ఇక్కడ. ఆయన దృష్టే వేరు. ఆయన ఏం చూస్తాడో మనకేం తెలియదు. మొత్తానికి ఏనుగు గారు వచ్చి స్వామికి పూజ చేసింది. ఏనుగు మళ్ళా దళాలన్నీ పళ్ళెంలో పెట్టుకుని పూజ చేస్తుందా, కొమ్మలు కొమ్మలు తెచ్చి ప్రేమగా తెచ్చి పెట్టేదట. పైగా అక్కడున్న కోనేరులు అవన్నీ తిరిగి తిరిగి, కానలు కొలకులు కలయ తిరిగి, ఇవన్నీ తిరిగి తిరిగి ఆ పద్మాలు, కలుగులు అన్ని తొండాలతో లాక్కొచ్చి శివుడి మీద పెట్టేది. అది పట్టుకొచ్చినప్పుడు వీడు ఎవడయ్యా రాళ్ళు పెట్టాడు స్వామి మీద అని ఆ రాళ్ళన్నీ పక్కకు తోసి ఇవి పెట్టి పూజ చేసి వెళ్ళేది. ఈయన పాపం మరుసటి రోజు పొద్దున్న వచ్చేటప్పటికల్లా నిన్న పూజ చేసేసినటువంటి ఆకులు అలమలు కనబడ్డాయి. వెంటనే కోపం వచ్చింది. ఎవరైనా శివుడి మీద ముళ్ళ కంపలు, తీగలు పెడతారా? చక్కగా మెరిసిపోయే రత్నాలు పెట్టగాలి కానీ అని చాలా కష్టపడి తాను ఇవన్నీ పక్కకు తోసి తాను తెచ్చిన రత్నాలు స్వామివారి మీద పెట్టి వెళ్ళిపోయింది. మరో రోజు మళ్ళీ ఏనుగు యథాప్రకారం వచ్చి నేను పెట్టిన పూజంతా పోయిందే, రాళ్ళు వచ్చాయి, ఎవరు పెట్టారు అని చాలా కోపగించుకుంది. మళ్ళీ అవస్థపడి అలాగే పూజించింది. ఇలా కొన్ని రోజులు జరిగేటప్పటికల్లా ఇద్దరికి విసుగు ఒకే కాలంలో వచ్చింది. అంటే ఇద్దరి మీద శివుడికి ఒకే కాలంలో దయ పుట్టిందనమాట. ఆఖరికి అనుకుంది, ఎవరైనా సరే రాళ్ల పూజలు పెట్టుకుంటారయ్యా, రంగురంగులు రాళ్ళు పెడితే పూజ అయిపోయిందా? వాడికి మెత్తదనం ఉందా? ఒక సువాసనం ఉందా?
ఏముంది దానికి, అవి అలాగే పెట్టుకున్నావు అని శివుణ్ణి అండం మొదలుపెట్టింది. ఏది ఏనుగు. ఉనికి శిలోచ్చయంబు నిజదార శిలోచ్చయ రాజపుత్రి నీ ధనువు శిలోచ్చయంబు. నీకు రాళ్ళు రప్పలు అలవాట్లే, ఎందుకంటే మీ ఆవిడ రాళ్ల గుట్టైన కొండల రాజు కూతురు. తమరు కూడా కొండల్లో ఉంటారట. అవునండి, మీరు చేత్తో అది ఎప్పుడో మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకున్నారంటే చేత్తో పట్టుకునేది రాళ్లే. కనుక రాళ్ల ముచ్చట నీకు ఎక్కువైపోయి రాళ్ల పూజలు ఒప్పుకుంటున్నావా? నేను ఒప్పుకోను సుమా, నాకు నచ్చలేదు, నాకు నచ్చింది నీ దగ్గర ఉండకూడదు అనుకుని తీసేసింది. మళ్ళీ పెట్టి వెళ్ళిపోయింది. మరుసటి రోజు పాము వచ్చి అనుకుంది, ఏమిటయ్యా ఈ పనికి మాలిన ముళ్ళ తీవలన్నీ చుట్టుకుంటావు. అవునులే, భక్తులు తమకు పనికి మాలినవి తమకు అక్కర్లేనివి వేసేస్తుంటారు నీ మీద, అవునా లేదా? దుఃఖాలు బాధలు సమస్యలు అన్ని మీద పడతాయి. అవన్నీ అలవాటైపు ఇవి పెట్టుకున్నావేమో. నేను ఒప్పుకోను, పిచ్చి పూజలు నీకు ఉండకూడదని తీసేసింది. ఆ రోజు రేపు మళ్ళీ నేను వచ్చేటప్పటికి కానీ నా పూజ లేకపోతే చూస్తాను అనుకుంది పాము. ఏనుగు అలాగే అనుకుంది. ఇద్దరు వెళ్ళిపోయారు. రాత్రి ఇద్దరికి నిద్ర లేదు. నిజమైన శివరాత్రి జాగరణ చేశారు. శివుణ్ణే తలంచుకుంటూ ఆ పూజ ఉందో లేదో ఆలోచన చేస్తుంటే వాళ్ళకి శివలింగమే కనబడుతుంది. అనుకోకుండా ధ్యానం ఏర్పడింది. అన్నం మీద మనసు వెళ్ళలేదు, నిద్ర పోదామని కూడా అనిపించలేదు. అలాంటి ఉపవాసం జాగారం ఎంత బాగుంటుందని. ఇవాళ ఉపవాసం అంటే పొద్దుటి నుంచి ఆకలి వేస్తుంటుంది మనకి, రోజు లేనిది. అంటే ఎంత బాగా ధ్యానిస్తామో అన్నాన్ని. అలాంటిది శివధ్యానంలో సహజోపవాసం సహజ జాగరణ జరిగిపోయే వాటికి. తెల్లవారింది. తెల్లవారుగానే రోజు ముందొచ్చేది పాము, తర్వాత వచ్చేది ఏనుగు. ఇవాళ ఏనుగు కొంచెం ఎర్లీగా బయలుదేరిందిట, పాము ఇంకా ఎర్లీగా బయలుదేరింది. కానీ ముందు పామే చేరింది అక్కడికి. ముందు పాము అక్కడ చేరేటప్పటికల్లా చూసింది తన పూజ లేదు. మళ్ళీ అన్ని కమ్మలు ఇవన్నీ కనబడుతున్నాయి, కంపలు కనబడుతున్నాయి. వెంటనే చూసి శివుడు నా మీద ఇంకా దయ కలగలేదు, ఇవాళ ఇది వేసినవాడో నేను తేలిపోతాను అని తెలుసుకుని ఆ పూజ తీయకుండా తన రూపాన్ని చిన్నది చేసుకుని అందులో దాక్కున్నది. వెళ్ళి ఒక్క ఆకుని కానీ కొమ్మని కానీ కదపకుండా దాని లోపలికి వెళ్ళి దాక్కుంది. ఏనుగు పొద్దున్న ముందు పూజా ద్రవ్యాలు పట్టుకురాకుండా పూజ ఉందో లేదో చూద్దామని మొదట వచ్చింది. వచ్చేటప్పటికల్లా తన పూజ ఉంది. అమ్మయ్యా, భర్గుండి వేళ అనుగ్రహించే, శివుడు నన్ను అనుగ్రహించాడని ఆనందపడిపోయింది. పైగా ఏమిటి, శివుడికి నా మీద దయ పుట్టిందా, లేక విఘ్నం కలిగించేవాడికి భయం పుట్టిందా, లేక నా పూజ ఇన్నాళ్లకు ఫలించిందా? చాలా సంతోషం అని చూసి మురిసిపోయి ముందు చూడడానికి వచ్చింది కదా, ఈ లోపల అన్ని పట్టుకొచ్చి తర్వాత నిర్మాల్యం తీసి పూజ చేద్దాం అనుకుని బయలుదేరిపోయింది. ఇంకా స్నానం చేయలేదు, అందుకు ముట్టుకోలేదు అన్నట్టు. తిన్నగా వెళ్ళి సువర్ణముఖిలో స్నానం చేసి ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ పట్టుకొచ్చి ఆనందంగా వచ్చింది. అయితే ముందు వచ్చినప్పుడు పాము చూసింది, వచ్చిందని. కానీ వెళ్ళిపోగానే కోపం వచ్చింది దానికి. దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోయిందే అనుకున్నది. కానీ ఓపికగా కూర్చుంది లోపల. ఈయన వచ్చి తెచ్చినటువంటి నూతనమైనటువంటి పత్రాదులన్నీ పక్కన పెట్టి నిర్మాల్యం తీద్దామని తొండం చాచాడంతే. సుండాలంబు కర్రంపు చాప పనిరాజున్ మెచ్చి భర్గుండి వేళ అనుగ్రహించనని ముర్కుంగ్రోళ్లలో నెక్కి అన్నాడు. ఇక్కడ ఇవాళ శివుడు నాపై దయ చూపించాడని చెప్పి చాచిన ఏనుగు తొండపు ముక్కు రంధ్రాల్లోంచి లోపలికి వెళ్ళి ఆయన కుంభస్థలంలో తిరగడం మొదలుపెట్టింది. ఇంకా దాని యాతన తట్టుకోలేవు, బాధపడుతోంది. అటు ఇటు దొర్లుతోంది, పొర్లుతోంది, కనిపించిన చెట్టుకు రాస్తోంది, రాతికి రాస్తోంది, ఇలా అవస్థపడుతోంది. ఆఖరి గమనించింది, ఏనా చచ్చుట తప్పదిప్పుడు, నేను చావక తప్పదు, నన్ను చంపక తప్పదు. అది చేస్తుంది, నన్ను చంపుతుంది. కానీ శివస్మరణతో శరీర త్యాగం చేయడం మంచిదనుకుని ఒక్కసారిగా తొండాన్ని వృత్తాకారంలో చుట్టి వెనక్కి వెళ్ళి ముందుకు దుముకుతూ అక్కడ ఉన్నటువంటి పర్వతానికి ఢీకొంది తన కుంభస్థలంతో. కుంభస్థలం చిట్లింది, సర్పం మరణించింది, ఏనుగు మరణించింది. వాళ్ళు ఉభయుల జీవులు బయటకు వచ్చారండి ఇక్కడికి తేజస్వరూపాలతో. వాళ్ళకి శివదర్శనమై శివ సాయుధ్యం వాళ్ళకి లభించింది అయ్యా అన్నాడు. ఈ మాట చెప్తూ ఉంటే భరద్వాజుడు రోమస మహర్షి అడిగాడు, స్వామి బాగుంది కానీ ఎన్ని పుణ్యాలు చేస్తే శివుడికి పూజించాలని బుద్ధి పుడుతుందయ్యా? మానవులైన వాళ్ళు, పండితులైన వాళ్ళు, సంపన్నులైన వారు, అన్నీ ఉన్నవాళ్ళు, పెద్దలు చెప్తున్న విన్నవాళ్ళు కూడా పూజించరే, ఏమీ తెలియని వాళ్ళు ఎలా పూజించారంటే దీనికే పూర్వజన్మ వాసనలు అంటారు నాయన. వాడున్నాడు ఎవడు, సాలిపురుగ్గాడు. ఈయనెవరో తెలుసా? విశ్వకర్మ కొడుకు. చూడండి ఎంత అద్భుతమైన పూర్వవాసనలు ఎలా ఉంటాయో. విశ్వకర్మ అంటే దేవశిల్పి, దేవతలకు బిల్డింగులు అన్నీ కట్టిస్తూ ఉంటాడు ఆయన, ఇంజనీరు. ఆయన గారు కొడుకు. ఈయనకి స్వతసిద్ధంగా తెలివితేటలు వచ్చాయి. కానీ వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు ఎలా చెప్పాడో దానికి తగ్గట్టు వెళ్ళేవాడు. ఈయన యువకుడిగా ఉన్నప్పుడు కుర్రతనం ఆవేశంతో బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయాలనుకున్నట్ట. ఎందుకంటే ఎంత ప్రతిభ ఉన్నా ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళరాదు. అదే విశ్వనియమాలను అతిక్రమించకూడదు. అది ఇతనికి ఉన్నటువంటి నిర్మాణ ప్రతిభతో విశ్వకర్మ కొడుకు ఏం చేశాడంటే బ్రహ్మ సృష్టికి ప్రతిష్ఠి చేయబోయాడు. వెంటనే బ్రహ్మ చూసి,
ఇలాంటి వైపరీత్యం చేస్తున్నావు కనుక నువ్వు సాలిపురుగు వైపుతో పో అని చెప్పాట. చూసారా, ఆ ఇంజనీరింగ్ స్కిల్ ఇక్కడ చూపించాడు వీడు. అంటే సాలిపురుగుది అధిక ఇంజనీరింగ్ స్కిల్. దీన్ని బట్టి రిలేటివ్ అనే విషయం మనకు అర్థమవుతుంది కదా. మన భవనాలు మనం కట్టి మనకు మనమే అవార్డులు ఇచ్చుకుని మురిసిపోతుంటాం. మానవ జాతిని మెచ్చుకుంటుంది, అంతే కదండి. అలాగే దేవతలు వాళ్ళ శిల్పాలు వాళ్ళకు ఉన్నాయి. అది డివైన్ ఆర్కిటెక్చర్, డివైన్ ఇంజనీరింగ్. ఇది హ్యూమన్. ఇది మరి దాని స్కిల్ దానికి ఉంటుంది. చూసారా, సృష్టిలో ప్రతిదానిలో దాని ప్రతిభ దానిదే. గిజిగాను గూడు కట్టినటువంటి ఆ పెట్ట కంటే ఏం ప్రతిభ ఉందండి మనకి, చెప్పండి ఇక్కడ. అటువంటిదే సాల్యుడు. పూర్వజన్మవి ఇంజనీరింగ్ వాసన అది. అయితే తనకొచ్చిన విద్య ఈశ్వరార్పణం చేయడమే ముక్తికి హేతువు అని రుజువు చేసింది ఇక్కడ. అంతే, తనకొచ్చిన విద్య శివాంకితం చేసింది, శివార్పణం చేసింది, ధన్యమైపోయింది. అంతేకాదు, మిగిలిన వీళ్ళిద్దరూ కూడా, ఈ సర్పరాజు శివుడికి అలంకారంగా కొన్ని సర్పాలు ఉండేవిట. ఆ సర్పాలకు చెందిన సర్పజాతికి చెందింది ఇది. ఒకసారి భోగాసక్తితో మునిగిపోయి కామాసక్తిలో ఉంటూ శివ కైంకర్యంలో చేసిన ఆలస్యం అనే దోషం చేత మళ్ళీ పాతాళంలో పడింది, కైలాసానికి వెళ్ళలేకపోయింది. ఆ దోషం పోవడం కోసం ఈ అర్చనాదులు చేయడం వల్ల తిరిగి తన పూర్వస్థితిని పొందింది, సర్పం యొక్క స్థితి. అలాగే శివుడి దగ్గర ఉన్న గణాలలో శివుడి చేరిక వల్ల, ఆ చనువు వల్ల అహంకరించిన ఒకడు, ఎందుకంటే సాలోక్ష్యముక్తి పొందినా చిన్న తప్పుంటే మళ్ళీ కిందకి రావాలి, చేసిన ఏదో ఒక దోషం చేత శివపార్వతుల ఏకాంతంలో మాట్లాడుతుంటే మర్యాదను అతిక్రమించి వెళ్ళేట. అప్పుడు పార్వతీదేవి ఏం మదమెక్కిందా, పరిసరాలు తెలియవా అందిట. ఆ మదమే మదగజమై ఏనుగై వచ్చిందయ్యా అన్నారు ఇక్కడ. ఈ కథల్లో చెప్పిన ఆంతర్యం ఏంటంటే, సంస్కారములు అనేవి అలాగ కొనసాగుతూ ఉంటాయి జన్మజన్మల్లోకి. దీన్ని బట్టి మంచి సంస్కారాలు అభివృద్ధి చేసుకోగలగాలి. అయితే భక్తిభావన ఉన్నప్పుడు నీ ఉపాధి ఎలా ఉన్నా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్పడం కోసం. కానీ శ్రీ కాళ హస్తి కాదు, ఈశ్వరుడు కావాలి మనకి. శ్రీకాళహస్తి ఈశ్వరుడు 4 ఉన్నాయి ఇక్కడ. శ్రీకాళహస్తులకు ఈశ్వరుడు ఎవడంటే నేనే అంటట. కావాలంటే వాడు ముగ్గురిని కలుపుకున్నాను చూడండి అన్నాడు. కానీ కొంచెం పరిశీలిస్తే ఇందులో ఒక రహస్యం ఉంది. దీన్ని యోగపరంగా జ్ఞానపరంగా అన్వయిద్దాం. 2 భావాలు సిద్ధమేనా? యోగపరంగా మీరు పరిశీలిస్తే, పడగెత్తి పైకి వెళ్ళిన సర్పం పైన ఉంది ఉత్థానమైన కుండల్ని, కింద సాలీయుడు మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆధార శక్తి సాలీయుడు. ఆ పైన వెళ్ళే 2 దంతాలు ఇడా పింగళ అనే 2 నాడీ స్వరూపాలు. ఇప్పుడు చూడండి, ఈ మధ్యలో తిరుగుతున్న ప్రాణము వాయువు, అది వాయులింగం. ఇప్పుడు మీరు పరిశీలించారే శ్రీకాళహస్తి ఎక్కడుందో, యోగపరంగా ఇదే చిత్రం. కనుక శివలింగం అంటే మనలో సుషుమ్నా నాడిలో సంచరించే సచ్చిద్రూపమే శివలింగం. ఇది ఒక పెద్ద రహస్యం. అది స్తంభాకారంలో ఉంటుంది మన శరీరానికి, అదే స్తంభం. అందుకే శివుడు మొట్టమొదటిగా అగ్నిస్తంభం అదే. అటు ఇటున్న ఇడా పింగళలే బ్రహ్మ విష్ణువు, మధ్యలో ఉన్న సుషుమ్నయే శివుడు. ఇదే అగ్నిస్తంభ రూపంలో మనలో ఉన్నవాడు. వాడిని ఈ కోణంలో యోగపరంగా చూస్తున్నాం. యోగం వచ్చేటప్పుడు ప్రాణశక్తి ప్రాణవాయువు యొక్క విషయం కనుక వాయులింగం దగ్గర ఈ స్వరూపం ఉంది. ఇది యోగపరంగా. ఇప్పుడు జ్ఞానపరంగా చూద్దాం. శ్రీకాళహస్తీశ్వరుడు ఎక్కడున్నాడు? తెలుగునాట బాగా తెలుసు నీకు, చాలు. తెలుగునాట కాదు, ఎక్కడున్నాడో చెప్తాం. శ్రీకాళహస్తి. శ్రీ అంటే సాలిపురుగు. సాలిపురుగు ఏం చేసిందండి? దారాలు కట్టింది. ఏమి టాలెంటు! అచ్చంగా మనలో సాలిపురుగు కూడా దారాలు కడుతూ ఉంటుంది. ఎప్పుడు ఊహల దారాలు అల్లుకుంటూ ఉంటాం. ఎన్ని బిల్డింగులు కడతామో, మనలో ఉన్న క్రియేటివిటీ, ఇమాజినేషన్, ఊహలు, వీటితోనే కట్టుకుని దాన్ని చిక్కడిపోయాం మనం. అవునా లేదంటే ఇక్కడ మనం కట్టుకున్న అల్లుకున్న సంసారంలో మనం బంధింపబడ్డాం, ఎక్కడో కాదు ఇక్కడ. కనుక మనలో సాలిపురుగు ఉంది. అంటే మన బుద్ధిశక్తి సాలిపురుగు. తెలుసుకోండి, మన బుద్ధిశక్తి సాలిపురుగు. పాము ఏమిటో కాదు, మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల బుసలు కొట్టే పాము, అదే ప్రాణశక్తి. కనుక బుద్ధిశక్తి సాలిపురుగు, ప్రాణశక్తి సర్పము. ఏనుగు ఏముందయ్యా అంటే, ఏనుగుకున్న క్రీటంతా ఏమిటంటే గొప్ప శరీరం, మరొకటి కాదు. కనుక దేహాత్మ భ్రాంతిని ఏనుగుగా చూపిస్తుంటారు. గజేంద్ర మోక్షం అదే అర్థం. కనుక గజేంద్రుడు దేహశక్తి. కనుక దేహం గజేంద్రుడు, ప్రాణం కాళము అనగా సర్పము, బుద్ధిశక్తి సాలీయుడు. కనుక సాలీయుడు అనే బుద్ధిశక్తి, లేదా బుద్ధిశక్తి అనే సాలీయుడు, ప్రాణమనే కాళము, దేహమనే హస్తి, 3 ఉన్న క్షేత్రం శ్రీకాళహస్తి. 3ంటిని అనుగ్రహించే ఈశ్వరుడు శ్రీకాళహస్తీశ్వరుడు. అతన్ని హృదయంలో ఉన్నాడు. ఇది పరిశీలించవలసిన అసలైన అర్థం. కనుక అక్కడ నుంచి ఇక్కడ వరకు లోపల ఈశ్వరుని చూసే విధానం తెలిసింది కదా. ధ్యానానికి వెళ్ళి చూడాలి. స్వామి, నా బుద్ధిశక్తికి నాథుడు నువ్వు. ఈ 3 కూడా శివుని వైపు తిరిగే, శివాంకితం అయిపోయాయి. కనుక ఈ 3 ధన్యమయ్యాయి. కనుక మనలో ఉన్న బుద్ధిశక్తి, ప్రాణశక్తి, దేహశక్తి కూడా ఈశ్వర కైంకర్యానికి వినియోగింపబడినప్పుడు
మనం ఈశ్వరుని చూడగలం, ఈశ్వరుని తెలుసుకోగలం. కానీ శ్రీకాళహస్తి సంచరించే క్షేత్రంలో ఈశ్వరుడిని తెలుసుకోగలగాలి. ఇక్కడ అది శ్రీకాళహస్తీశ్వర తత్వం ఇంత వైభవంగా మనకు కనబడుతున్నటువంటి అంశం. అందుకే నత్కీరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ తరించినటువంటి చోటు జ్ఞానప్రసూనాంబికాదేవి ఇక్కడ ఉన్నటువంటి గొప్ప తల్లి. ఈ తల్లికి శ్రీచక్ర ఆరాధనా పరంగానే చాలా విశేషమైన ఆరాధనలు చేస్తుంటారు ఈ తల్లిని. పైగా ఇది జ్ఞానప్రధానమైన క్షేత్రం మాటి మాటికి చెప్పుకోవాలి. ఎందుకు ఉత్తరవాహినిగా ఇక్కడ ప్రవహిస్తున్నది సువర్ణముఖరి. ఇక్కడ శివలింగం యొక్క ప్రక్రియ ఈ రెండింటిని చూస్తుంటే కాశీ లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఎందుకంటే అది గంగా స్వరూపమే, ఇది గంగా స్వరూపమే. అది మోక్షప్రధాన క్షేత్రమే, ఇది సద్యోముక్తిప్రద క్షేత్రము. అందులో జ్ఞానప్రధాన క్షేత్రము కాశీ తత్వక్షేత్రం, ఇది జ్ఞానప్రధాన క్షేత్రం. అందుకే దీనికి దక్షిణ కాశీ అని కూడా వ్యవహరించవచ్చు అని చక్కగా చెప్పారు. ఇక్కడ విశేషంగా మనం తెలుసుకోవాల్సింది అల్ప ఉపాధులున్న అనుగ్రహం ఇస్తాడు స్వామి అనేది. ఇక్కడ ప్రధానంగా 3 ప్రాకారాలే ప్రధానంగా ఉంటాయి. ఈ క్షేత్రానికి 3 ప్రాకారాలు. మనం 5 చెప్పుకున్నాం జంబునాథుడి దగ్గర, 7 చెప్పుకున్నాం అరుణాచలేశ్వరుడు, 3 శ్రీకాళహస్తీశ్వరుడు. ఇక్కడ విశేషించి వేయలింగాల కోన అనే ఆ కోన సమీపం ఒకటి ప్రత్యేకమైన తీర్థం. అలా ఇక్కడ 36 తీర్థాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో. సువర్ణముఖరి ప్రవహించే తీర్థం కాక పాతాళ గంగని ఏదైతే ఉన్నదో ఆ సమీపంలో ఒక బావి, అది స్వామివారి ఆరాధనకి వినియోగిస్తారు. అది విశేషించి ఇప్పుడు స్వామివారికి కొన్ని ఉత్సవాలు చేసేటప్పుడు కూడాను ఆ తూర్పు ద్వారం దగ్గర ఒక 2 వైపులా 2 బావులు ఉంటాయి. వాటిని కూడా స్వామి కైంకర్యాలకు వాడుతుంటారు. ఇవన్నీ తీర్థములండి. అందులో బావుల తీర్థాలు తాగితే అనేక రకాల రుగ్మతులు పోతాయని అంటారు. ఇక్కడ విశేషించి జ్ఞానం వచ్చే చోటు కనుక తెలివితేటలు పెంచే క్షేత్రం ఇది. శివుడు ఎప్పుడు జ్ఞానప్రధానమైన దేవత. ఈ క్షేత్రం కూడా మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గొప్ప క్షేత్రంగా చెప్పబడుతున్నది. ఇక్కడ స్వామివారి భక్తుడి గుడి ఉంది, అంటే కన్నప్పకి. ఎక్కడ అంటే కన్నప్ప కొండ ఉంది, కానీ అంతరాలయంలో కన్నప్ప ఉన్నాడు. చూసారా, శివుడు ఎక్కడ పెట్టుకున్నాడు తన భక్తుడిని? అంతరాలయంలో పెట్టుకున్నాడు. అంటే తాను గర్భగుడిలో ఉంటాడు, అంతరాలయంలో ఆయన ఉంటాడు. అటువంటి విశేషమైనటువంటి క్షేత్రం ఇది. అంతరాలయంలో స్వామివారి దగ్గర ఉంటాడు భక్తుడు. కన్నప్పని అక్కడ పెట్టుకుని ఈయన కూడా వచ్చాడు మనకి. కన్నప్ప కథ మన అందరికీ తెలిసినదే. విస్తారంగా భక్తికి నమస్కారం చేయాలి. ఇక్కడ స్వామిపై అపారమైన అచంచలమైన భక్తి. చాలామంది కన్నప్పది మూఢభక్తి అంటారు, కాదు గాఢభక్తి. అది మూఢభక్తి అనేది తప్పు. మూఢత్వం మనది, గాఢమైనది, గాఢమైన భక్తి అది. గాఢభక్తితో లింగం అనుకోలేదు శివుడు అనుకున్నాడు. అందుకని పెట్టింది తింటాడు అనుకున్నాడు. స్వామికి ఏదీ అక్కర్లేదు కనుక ఏదైనా తింటాడు. ఏదీ అక్కర్లేని వాడికి విధి నిషేధాలు లేవు. పరమేశ్వరుడు అటువంటి వాడు. అందుకే ఆయన భక్తికి చూసి సంతోషించాడు. చూసారా, సాలిపురుగు కట్టిన గూడుల్లో ఉన్నాడు, పాము చేసిన రాళ్ల పూజలు పెట్టుకున్నాడు, ఏనుగిచ్చిన కంపల పూజలు పెట్టుకున్నాడు, తిన్నడిచ్చిన మాంసపు ముక్కలు కూడా తిన్నాడు భగవంతుడు. ఎందుకంటే భక్తి అంటే అంత ప్రేమ ఆయనకి. ఇక్కడ భక్తుడు అంటే అంత ఇష్టం. భక్తుడు మనసు నొప్పించడు. అందుకే ఆ తిన్నడిని అనుగ్రహించాడు. ఆ అమాయకమైన తిన్నడు పుట్టిన దగ్గర నుంచి మామూలు వేటగాడిగానే ఉన్నాడు. సరిగ్గా వాళ్ళకి యవ్వనం కౌమార దశలోకి వచ్చినప్పుడు వేటలో శిక్షణ ఇప్పిస్తారు, వాళ్ళ కులవృత్తి వాళ్ళకి. ఆ శిక్షణ ఇప్పించినప్పుడు తోటి యువకులతో కలిసి ఆయన అరణ్యానికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఒక చోట రాత్రి వేటాడి అలసిపోయి పడుకుంటే కలలో ఒక ఆయన కనబడ్డట. ఎలా ఉన్నట్టే వడలం తెల్లని బూదిపూత పులితోలొడ్డానము అల్లాడు కింజడలు, ఇలా ఉన్నాడు ఆ స్వరూపం. పేరు రాయలేదు, ఎందుకంటే కల్లా ఆయనకు పేరు తెలియలేదు. చూశాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడికి కొంత దూరంలో ఆ ముఖరి ఒడ్డున ఉన్న చెట్టు నీడలో ఒక శివలింగం ఉంది, కొలుచుకో అని చెప్పాడు. వెంటనే మెలకు వచ్చింది ఈయనకి. పూర్వజన్మ సంస్కారములు మేల్కొనే దశలో ఈశ్వర ప్రేరణ ఏదో విధంగా లభిస్తుంది. ఆయనే లాక్కొంటాడు అని చెప్పుకున్నాం కదా. అక్కడ కొలుచుకో అన్న మాట వినబడగానే ఈయనకి వెంటనే మెలకు వచ్చింది. అందరూ చుట్టూ పడుకున్నారు. కలలా అనిపించలేదు, స్పష్టంగా కనబడ్డాడే. మరి ఇక్కడ ఏదో శివలింగంట. ఆయనకి వీటి గురించి ఇప్పుడు ఆలోచనే లేదండి ఆ మహానుభావుడికి. ఈ లోపల అలాగా ఇది కళని తీసిపారేద్దామా, నిజమని అనుసరిద్దామా అనుకుంటూ ఉంటే ఎదురుగా ఒక అడవి పంది కనబడింది. సహజంగా వేటగాడు కదా, ఉత్సాహం, దీన్ని వేటాడేద్దాం, తన గొప్పతనం చెప్దామని దాన్ని వేటాడడం వైపు వెళ్ళాడు. దాని వెంట వెళుతుంటే అది పరిగెత్తడం మొదలుపెట్టింది. ఎలా పరిగెత్తిందంటే ఆ రాత్రి ఇటు అటు అటు ఇటు తిప్పి తిన్నగా శివలింగం ఉన్న చోటుకి తెచ్చి అంతర్ధానం అయిపోయింది. అంటే శివుడు అనుగ్రహించదలుచుకుంటే నేను ఎలా అలా తెప్పించుకుంటాడనడానికి ఇదే పెద్ద నిదర్శనం, మరొకటి కాదు. ఎప్పుడైతే అక్కడ చేరాడో ఇక్కడ తిన్నని అర్థం చేసుకోవాలి. అక్కడికి వెళ్ళి శివలింగాన్ని చూసిన వెంటనే చేతిలోని విల్లు పడేసి
2 చేతులు దోజిలించి అలా లింగం దగ్గర వెళ్ళిపోయాడు. అంటే ఆ జన్మల సంస్కారం మేల్కొల్పిందండి. వెళ్ళి తిన్నగా కనుల ఆనందాశ్రువులు రాలుతూ ఉంటే చిన్నప్పుడెప్పుడో తప్పిపోయి తిరిగి తండ్రిని చూసిన పిల్లవాళ్ళ ఏడుస్తున్నాడండి ఇక్కడ. ఆ స్వామిని చూస్తూ అలా ఉండిపోయాడు ఇక్కడ. తనను తాను మైమరిచిపోయాడు. ఈ లోపల తెల్లవారింది. తోడు వచ్చినటువంటి యువకులందరూ నిద్రలేచి పక్కన తిన్నెల్లేడుని చూసి వెతుక్కుంటూ వచ్చారు. వచ్చేప్పటికల్లా ఆయన ఇక్కడ కనబడ్డాడు. ఎలా ఉన్నాడంటే శివలింగాన్ని కళ్ళు తెరిచి చూస్తున్నాడు. రెప్ప పడట్లేదు. ఏ ధ్యానం సరిపోతుందండి? ఒక వస్తువును చూస్తూ ఎన్నో ఆలోచిస్తాం, చూస్తున్నది తప్ప. కానీ ఆయన శివుణ్ణి చూస్తూ శివుణ్ణే ధ్యానిస్తూ తన్మయుడైపోయాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఇక్కడున్నావా, నీకోసం వెతుక్కుంటున్నాం, పైగా నువ్వు మామూలు బోయివాడివి కాదు, బోయిలరాజు గారు కొడుకువి, పద ఇంటికి వెళదాం అని కదలట్లేదండి. సమాధి స్థితికి వెళ్ళిపోయాడు. దర్శన మాత్రం చేత సహజ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఎంత కదుపుతున్నా కదలలేదు. ఆఖరికి వీళ్ళు కుదుపులకి ఒక్కసారి అతి కష్టం మీద తిప్పెట్టు మొహం తిప్పి, నేను మీతో రాను, బలవంత పెట్టినా రాను, అలాగని రాను అని పంతమేం లేదు. ఈయన వస్తే నేను వస్తాను, ఈయన నాతో పాటు మన ఊరొస్తే నేను వస్తాను, ఈయన కానీ రాకపోతే నేను ఇక్కడే ఉంటాను. కానీ మీరు బలవంతం చేసి నన్ను తీసుకెళ్ళాలనుకుంటే కారాకూరములు చేసి నన్ను కదలినే రాను, నేను రాను. ఒకవేళ ఇంకా బలవంత పెడితే ఇక్కడ ప్రాణాలు వదిలేస్తానన్నాడు. వెంటనే వాళ్ళు చేసేదేమీ లేక వెళ్ళారు. అలా చూస్తూ కొంతసేపటికి అనుకున్నాడు, ఎప్పుడు చూస్తూ కూర్చోడమేనా, పాపం ఈయనకి ఏదైనా పెట్టద్దు అనుకున్నట్ట. చూసారా, మనం అనుకుంటాం భగవంతుడు ఏం తింటాడండి అని, ఎందుకంటే జ్ఞానులం కదా. ఇలాంటి జ్ఞానం కంటే అజ్ఞానం చాలా బెటర్ అండి. ఇక్కడ ఆ ప్రేమ 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 అస్తిత్వాన్ని అనుభవించడమే అసలైన పరమార్థం.